ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంట శ్రీరామ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేడిబోయిన అప్పలరాజుపై పీడీ చట్టాన్ని ప్రయోగించి సెంట్రల్ జైల్లో పెట్టడంపై విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు గంట శ్రీరాము, ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 24వ తారీఖున మేడిబోయిన అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. అప్పలరాజు ప్రజల సమస్యలమైన గత 30 ఏళ్ల బట్టి పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకాల సంఘం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా, ప్రస్తుతం రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులుగా, అదేవిధంగా సిఐటి జిల్లా ఉపాధ్యక్షులుగా గతంలో పనిచేశారు. ప్రస్తుత సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా, రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పలరాజు పైన ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి సెంట్రల్ జైల్లో ఎటువంటి విషయాలు లేకుండా పెట్టడాన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులను ఖండించాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలు బట్టి అప్పలరాజు ప్రజల తరపున ప్రజల గొంతుకై ప్రజా సమస్యలని తన సమస్యలుగా భావించి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ప్రజల గొంతుకని ఈరోజు ప్రభుత్వాలకి వినిపించడం జరుగుతూ ఉంది. అటువంటి గొంతుకని ఈరోజు మూగపోవాలని, అటువంటి గొంతుకని ఈరోజు బంధించడాన్ని పాలక వర్గాలు చేయడాన్ని తీవ్రంగా మనందరమే ప్రజాస్వామ్యంలో అందరూ కట్టించాలి. అందుకే ఈ నెల అంటే డిసెంబరు 29 సోమవారం నాడు నక్కపల్లి ఎసరాయవారం బంద్ని పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలన్నీ అలాగే అఖిల పక్షాలు ఇవ్వడం జరిగింది. కనుక ఈ యొక్క బంద్లో అందరం పాల్గొని పాలక వర్గాలకి ఒక హెచ్చరిక చేయాలి. ప్రజా సమస్యలపై, ప్రజా గొంతుకై ప్రజల తరపున పోరాడుతున్న నాయకుల్ని బంధిస్తున్నట్టయితే వాళ్ళ గొంతుకులు మీరు అడ్డుకోవాలని చూస్తే మేము ఊరుకోము, మేము అందరం ఉద్యమం చేస్తామని ఈరోజు ఇప్పుడు పాలక వర్గాలకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లోని ఈ యొక్క బృందకి అందరూ సహకరించి అదేవిధంగా ఇందులో పాల్గొని ప్రభుత్వాలకి మనం తెలియజేయాలి. మమ్మల్ని ప్రజా నాయకుల్ని అరెస్టు చేసినట్టయితే ఉద్యమం మరింత అవుతుంది. ఎందుకంటే ఈరోజు నక్కపల్లి ప్రాంతంలో మొత్తం బల్క్ రగ్ పార్క్ పెట్టి ఈరోజు రాజీపేట కానీ అక్కడ మత్స్యకారుల మీద కానీ, చేతివృత్తారుల మీద కానీ, కూలీల మీద కానీ, రైతుల మీద కానీ అనేక విధంగా ఈరోజు వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ భూముల్ని ఈరోజు కాజేసి వాళ్ళ జీవనోపాధిని ఈరోజు పాలక వర్గాలు గండికొట్టి పెద్ద పెద్ద వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఈరోజు అప్పలరాజు గారు తీవ్రంగా గొంతుకై వినిపిస్తూ ఉన్నాడు. వాళ్ళ సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అటువంటి అప్పలరాజుని ఈరోజు ఎటువంటి విచారణ లేకుండా పీడీ యాక్ట్ పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా ఈరోజు ఒక ఆర్డర్ వేయించి ఈరోజు సెంట్రల్ జైలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇటువంటి చర్యల్ని పాలక వర్గాలు మానుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మరింత ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అవుతూ ఉంటాయి. ఈరోజు అప్పలరాజు కోసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అవి విడుదల చేయాలని ఇప్పటికైనా పాలకులు గుర్తిరగాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ, హోంమంత్రి గారికి కానీ అందరి దృష్టికి కూడా ఈరోజు ఆయన అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక మంది మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి కానీ, అనేక మంది ఎమ్మెల్సీలు కానీ, అదేవిధంగా మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కూడా ఈరోజు ఖండిస్తూ లేఖలు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన వంతు సాయంగా కూడా మనం ఈ యొక్క బంద్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అప్పలరాజు కోసం అన్ని ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం గొంతిప్పి ఇటువంటి చర్యల్ని ఖండించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకాల సంఘంగా పిలుపునిస్తూ ఉన్నాం.